నేను 2024లో ఈ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. నేను నేర్చుకునేసరికి నాకు ఇంతకాలం పట్టింది. ఓన్లీ థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్ ఇవే కాదు, నేను ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్ అన్నీ నేర్చుకున్నాను. నా జర్నీలో నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాను. చాలా ఫినాన్షియల్ లాస్ అయ్యాను. బట్ స్టిల్ నేను ట్రై చేస్తూనే ఉన్నాను. నా మైల్ స్టోన్ కి నేను దగ్గరలో ఉన్నాను. ఎందుకు ఏంటి తెలియదు, కానీ ఫెయిల్ అవుతూ వస్తూ ఉన్నా. ప్రతిసారి నేను ఫెయిల్ అవుతూనే ఉన్నాను. నన్ను ప్రతిసారి కించపరుస్తూనే ఉన్నారు. ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టావు, ఇంత మెటీరియల్ కొన్నావు, ఇంత టైం పెట్టి నువ్వు ప్రిపేర్ చేస్తున్నావు, సేల్ అవుతుందా, ఒక్కటైనా సేల్ అవుతుందా అని అడిగేది. నేను నా ఫేస్ లో చూడాలి. నేను తయారు చేసి 6-7 months అయినా ఒక ఆర్డర్ కూడా వచ్చేది కాదు నాకు. స్టిల్ దేర్ ఇస్ ఎ హోప్. ఎందుకంటే నా స్కిల్ మీద నాకు నమ్మకం ఉంది. నాన్నకు నేను ఒకటే చెప్పాను, నాన్న ఏం కాదు నాన్న, నేను చేస్తున్నాను, ఆర్డర్స్ రాకపోయినా పర్లేదు, నేను స్కిల్ అయితే గెయిన్ అవుతున్నా, నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఈ స్కిల్స్ ఈ మేకింగ్ ప్రాసెస్ లో నేను మాస్టర్ అవుతున్నా, ఇంకా పర్ఫెక్షన్ వస్తుంది, నేను ఇంకేమైనా ఆర్డర్స్ వస్తే నేను నర్వస్ కూడా ఫీల్ అవును, కాన్ఫిడెంట్ గా చేసిస్తా అని చెప్పాను. మనం ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే దానికి 1000 days మనం ఓపిక పట్టాలి. అండ్ నేను ఓపిక పడుతున్నాను. అప్కమింగ్ లో గుడ్ న్యూస్ మీ ముందుకు వస్తాను.